అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బిల్ గేట్స్, ఫేస్బుక్ జుకర్బర్గ్ గొప్ప ప్రముఖులు విచ్చేసిన ఇలాంటి సాంప్రదాయ గౌరవప్రదమైన ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక స్టార్ గా రామ్ చరణ్ గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. ఇలాంటి వేడుకకు ఆహ్వానం అందడమే గొప్ప. ఇలాంటి సమయంలో చరణ్ పై నెటిజన్లు సాగిస్తున్న ప్రచారం సరికాదు. నిజంగా అయితే ఇలాంటి సమయంలో రామ్ చరణ్ గారి మీద ప్రశంసలు జల్లు కురవాలి. కానీ ఒక్క మీడియా ఛానల్లో కూడా రామ్ చరణ్ కు ఇన్విటేషన్ ఇచ్చిన ఆ న్యూస్ గురించి ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారికి మాత్రమే ఆహ్వానం అందింది కాబట్టి. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ మన టాలీవుడ్ నుంచి హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సబ్మిట్ లో మెంబర్ అయ్యింది కూడా ఒక్క రామ్ చరణ్ గారు మాత్రమే. అప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆ న్యూస్ సంబంధించింది చెప్పలేదు. తర్వాత 2 లెజెండ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా లో కూడా ఎంటర్టైన్మెంట్ విభాగంలో మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారికి మాత్రమే అవార్డు వచ్చింది. అప్పుడు గాని, అలాగే టాప్ బిజినెస్ మ్యాన్ ఆనందం మహేంద్ర గారు గ్లోబల్ స్టార్ అని మన రామ్ చరణ్ గారిని కీర్తించినప్పుడు గాని, కొరియన్ మినిస్టర్ మన రామ్ చరణ్ గారితో నాటు స్టెప్ వేసినప్పుడు గాని, చాలా వెస్ట్రన్ అప్లాడ్స్ వచ్చినప్పుడు గాని, అలాగే RRR సినిమాకు HCA అవార్డు వచ్చినప్పుడు గాని, గుడ్ మార్నింగ్ అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు గాని, G20 సమ్మిట్ లో ఆయన పాల్గొన్నప్పుడు గాని, బ్లెవర్లీ హిల్స్ లో ఆయన భోంచేసినప్పుడు గాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డ్స్ మన టాలీవుడ్ లో ఏ హీరో కూడా సాధించలేని గొప్ప రికార్డ్స్ రామ్ చరణ్ గారు సాధించారు. ఎవరు టచ్ చేయలేని రికార్డ్స్ ఆయన క్రియేట్ చేశారు కూడా. కానీ ఇవేమీ మీడియాలో చెప్పరు. ఎందుకంటే 30 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీని ఆయన తండ్రి పరిపాలించాడు. తర్వాత వాడి కొడుకు వచ్చి ఫస్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసి, సెకండ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్ తో భయపెట్టేశాడు అందరినీ. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇంకేముంది, యాంటీస్ కి ఏడుపు డబుల్ అయ్యింది. ఎందుకంటే ఈసారి ఇండస్ట్రీని తండ్రి కొడుకులు వెళ్తారు కాబట్టి. మెగా జాతికి అయ్యి ఇవ్వడానికే ముహూర్తం చూసుకుని పుట్టినట్లు ఉన్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అందుకే రామ్ చరణ్ కు సంబంధించి ఏ ఒక్క మంచి న్యూస్ కూడా మీడియాలో రాదు. రామ్ చరణ్ కు సంబంధించింది మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్క మంచి న్యూస్ కూడా, అంటే చిరంజీవి గారు ఎవరికైనా హెల్ప్ చేసినా, మంచి చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా హెల్ప్ చేసినా, ఇటువంటి న్యూస్లు బయటకు రావు. అదే వీరిని ఎవరైనా తిడితే మాత్రం వారి ఇంటికి వెళ్లి మరీ కెమెరాలు పెట్టి ఆ న్యూస్లు చాలా అందంగా కవర్ చేసి తెలుగు ఛానల్స్ లో స్పీడ్ గా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారు వాళ్ళ మీద. అయితే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రామ్ చరణ్ గారికి మాత్రమే రావడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా సరే రామ్ చరణ్ గారికి వచ్చిన ఈ హైప్ని నాశనం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు. అప్పుడు వెంటనే ఫస్ట్ అపోలో కోట అన్నారు. అలాగైతే అపోలో చైర్మన్ ప్రతాప్ గారికి ఇవ్వాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వాలి. అంతేగాని ఒక్క రామ్ చరణ్ గారికి మాత్రమే ఎందుకు ఇస్తారు? అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత చిరంజీవి కొడుకు అన్నారు. అలాగైతే చిరంజీవి గారికి ఇవ్వాలి, అంతేగాని రామ్ చరణ్ గారికి ఎందుకు ఇస్తారు? ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మ్యారేజ్ కు వెళ్లి డబ్బులు తీసుకుని డాన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు అన్నారు. అలాగైతే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, వరుణ్ ధావన్, రణబీర్ సింగ్, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ మాదిరి రామ్ చరణ్ కూడా వాళ్ళలాగే డాన్స్ చేస్తూ ఉండాలిగా రోజంతా. కానీ రామ్ చరణ్ అలా చేయలేదు. వాళ్ళు డాన్స్ చేస్తుంటే మొత్తం బాలీవుడ్ బ్యాచ్ అంతా రామ్ రామ్ అని పిలిస్తే వెళ్ళి స్టెప్ వేసి వచ్చేసాడు అంతే. అంతేగాని వాళ్ళకిలాగా గంటలు గంటలు డాన్స్ వేయలేదు కదా. సో ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. మరి ఎలా అనుకుంటున్న వీళ్ళకి సోషల్ మీడియాలో చెక్ చేస్తున్న ఆ వీడియో 35 గంటల తర్వాత ఒక చిన్న పాయింట్ పెట్టుకుని షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ గారిని ఇన్సల్ట్ చేశారు అని రామ్ చరణ్ గారికి ఫేవర్ గా మాట్లాడుతున్నట్లు లేఖీ బిల్డప్లు ఇస్తున్నారు. అయితే అది నిజానికి రామ్ చరణ్ గారి మీద ప్రేమ కాదు. ఎలాగైనా సరే రామ్ చరణ్ గారికి వచ్చిన ఈ హైప్ ని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే. ఇదే విధంగా టాలీవుడ్ లో ఒక వర్గానికి చెందిన సంబంధించిన హీరోకి జరిగితే ఈ పాటికి అంతా ఎంత కాదన్న రేంజ్ లో పబ్లిసిటీ చేసేవారు. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆస్కార్ నామినేషన్ లో లేని ఎన్టీఆర్ కి అడుగు దూరంలో అన్నగారు మనవడు అని హెడ్డింకులు. కొంతమంది అయితే ఏకంగా ఎన్టీఆర్ కి ఆస్కార్ వచ్చేసింది అని ఇంకా ఫుల్ గా నమ్మించే ప్రచారం. అది చూసిన ఎవరికైనా సరే నిజంగా ఎన్టీఆర్ కి ఆస్కార్ వచ్చేసిందేమో అనుకుంటారు. ఆ విధంగా బిల్డప్ ఇస్తారు మిగతా హీరోలకైతే. ఇన్సల్ట్ అంటున్నారు కదా, ఇన్సల్ట్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ మీడియా హీరో ముందే ఇండైరెక్ట్ గా సైడ్ క్యారెక్టర్ అని అన్నారు. మీరే చూడండి. Ram Charan walks away with all the accolades. What
సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటిగా నయనతారకు అవార్డు వస్తే ఆ అవార్డు ప్రజెంట్ చేయడానికి స్టేజ్ మీదుగా అల్లు అర్జున్ గారిని పంపించారు. అప్పుడు నయనతార ఆ అవార్డు నేను విఘ్నేష్ చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అని డైరెక్ట్ గా చెప్పింది. అప్పుడు ఆ అవార్డు విఘ్నేష్ కి ఇచ్చి అల్లు అర్జున్ పక్కకు వెళ్ళిపోయారు. చూడండి, ఇంకొకరైతే డైరెక్ట్ గా రాముడు మూవీ తీసినా కూడా రాముడు అనిపించుకోలేకపోయారు. అక్కడ బాలీవుడ్ మ్యాచ్ మొత్తం ప్రభాస్ రాముడి కంటే రావణాసురుడిగా బెటర్ అంటూ ఒకప్పుడు రాముడిగా అరుణ్ గోకుల్ సార్ చూడడానికి బాగుండేవారు, ఇప్పుడు రీసెంట్ గా రామ్ చరణ్ గారు కూడా రాముడిగా సెట్ అవుతారు అంటూ బాలీవుడ్ మీడియా కోడే కూసింది. ఇన్సల్ట్ అంటే ఇవి, పాన్ ఇండియా స్టేజెస్ మీద ఇన్సల్ట్ జరగడం అంటే ఇవి. ఇప్పుడు అవమానం అవమానం అంటున్నారు కదా, ఆ డైలాగ్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం. అవి బ్లా బ్లా అనేటువంటివి మలయాళం లైన్స్. సాపాటు సౌఖ్యమా, ఇడ్లీ వడ అనేటువంటివి సౌత్ కి సినానిమస్. ఇది కూడా తెలియకపోతే ఏం చేస్తాం చెప్పండి. ఇది తన 1-2-4 మూవీలో డైలాగ్. అతనికి తెలిసిన ఒకే ఒక్క సౌత్ డైలాగ్ తో రామ్ చరణ్ పిలిచాడు, తప్పేముంది. ఎలా చెప్పగలనంటే, ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఒక ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. అక్కడ వాళ్ళు ఏదైనా ఒక సౌత్ డైలాగ్ చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన డైలాగ్ కావాలంటే మీరే చూడండి. ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత అదే డైలాగ్ తన ఫ్రెండ్స్ చనువు కొద్దీ రామ్ చరణ్ గారిని పిలిచారు. దానికి కూడా వీళ్ళు అక్కడ ఏం లేకపోయినా ఏదో ట్రోల్ అన్నట్లు రుద్దుతున్నారు. సౌత్ ఇండస్ట్రీకి ఇడ్లీ వడ అంటే ఎంత ఫేమస్ ఆర్సీ కూడా అంతే ఫేమస్ అని షారుఖ్ ఖాన్ చెప్పారు. సినిమాలో ఇడ్లీ వడ తర్వాత రజనీకాంత్ పేరు చెప్పారు. అంటే అక్కడ రజనీకాంత్ ని ఇన్సల్ట్ చేసినట్ల. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా హట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈవెంట్ లో ఇడ్లీ వడ తర్వాత రజనీకాంత్ పేరు తీసి రామ్ చరణ్ పేరు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే అది ఎలివేషన్. అప్పుడు సౌత్ ఇండియన్ కింగ్ రజనీకాంత్, ఇప్పుడు సౌత్ ఇండియన్ కింగ్ రామ్ చరణ్. ఇది బిగ్గెస్ట్ ఎలివేషన్ ఫర్ ఎనీ స్టార్ బై కింగ్ షారుఖ్ ఖాన్. అదేంటి, సౌత్ ఇండస్ట్రీ కింగ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కదా అని చాలా మంది అనుకోవచ్చు. అఫ్ కోర్స్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే మెగాస్టార్, అందులో తిరుగులేదు. కాకపోతే చిరంజీవి గారు ఓన్లీ తెలుగులో మాత్రమే సినిమాలు చేసేవారు, మిగిలిన భాషలో సినిమాలు పెద్దగా చేయలేదు. హిందీలో 3 సినిమాలు చేశారు, అందులో 2 సూపర్ హిట్లు. అలాగే ఆయనకు ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కి ఇన్విటేషన్ కూడా వచ్చింది, కానీ రజనీకాంత్ గారికి రాలేదు. ఒక హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది, 30 రోజులు షూటింగ్ కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అనుకోండి. ఇలాంటి అవకాశం రజనీకాంత్ గారికి వచ్చిందా? రాలేదు. అలాగే చిరంజీవి గారి గోలీమార్ సాంగ్ ఎంతో ఫేమస్ అయింది. ఆ సాంగ్ కు స్వయంగా మైకేల్ జాక్సన్ గారే చైనాలో డాన్స్ వేయడం జరిగింది. ఇది మన చిరంజీవి గారి రేంజ్. ఇలాంటివి ఏమైనా రజనీకాంత్ గారికి జరిగాయా? లేదు. అలాగే చిరంజీవి గారి సినిమాల్లో కొన్ని సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేసేవారు ఆయన క్రేజ్ వల్ల. అయితే హిందీ వాళ్ళ గురించి మనకు తెలియదు ఏముంది, వాళ్ళు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే సినిమాను స్టార్ట్ చేస్తారు, అప్పుడే రిలీజ్ చేస్తారు, అంతే తప్ప ఒక పద్ధతి ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు. కానీ ఇటువంటివి చిరంజీవి గారికి నచ్చేవి కాదు. అందువల్ల హ్యాపీగా మనం తెలుగు సినిమాలు చేసుకుంటే చాలు అనుకునే ఆయన ఇతర లాంగ్వేజ్ సినిమాలు చేయడం మానేశారు. అడపాదడప తమిళ కన్నడ సినిమాల్లో ఆ హీరోల కోరిక మేరకు చిన్న చిన్న గెస్ట్ రోల్స్ వేస్తూ ఉండేవారు. అయినప్పటికీ ఆయనకి ప్రతి ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతెందుకు, ప్రతి ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా కమల్ హాసన్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇలాంటివి ఏవి రజనీకాంత్ గారికి ఒక్కడు కూడా జరగలేదు. అయితే రజనీకాంత్ అలా కాదు, ఆయన స్ట్రైట్ గా తమిళ హిందీ సినిమాలు చేయడం వల్ల వాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యారు. అందువల్ల సౌత్ ఇండస్ట్రీ అనగానే రజనీకాంత్ గుర్తొచ్చేవారు అప్పట్లో. అందుకోసమే షారుఖ్ ఖాన్ గారు చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో లుంగీ డాన్స్ అనే ఒక పాటలో రజనీకాంత్ గారు బొమ్మలు పెట్టి రజనీకాంత్ గారికి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఆ విధంగా షారుఖ్ ఖాన్ గారు రజనీకాంత్ గారి మీద ప్రేమ కొద్దీ ఆ డైలాగ్ చివరన రజనీకాంత్ అనే పేరు వాడారు. అంతే తప్ప చిరంజీవి కన్నా రజనీకాంత్ గొప్ప ఏం కాదు. మనందరికీ తెలుసు చిరంజీవి గారి తర్వాతే ఎవరైనా. ఎందుకంటే ఏదో ఒక సినిమా సూపర్ హిట్ అయితే స్టార్ అయిన వ్యక్తి కాదు ఆయన. సంవత్సరానికి ఒక ఇండస్ట్రీ హిట్ చొప్పున వరుసగా 6 ఇండస్ట్రీ హిట్లు ఎవ్వరికి లేవు, ఒక్క చిరంజీవి గారికి తప్ప. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ వాళ్లే చెప్పారు ది కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే ది కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని. ఇక నువ్వు నేను చెప్పేదేంటి? అయినా ఏ విషయంలో అయినా చిరంజీవి గారికి రజనీకాంత్ గారు అస్సలు పోటీ కాదు. చిరంజీవి గారు గొప్ప, రజనీకాంత్ గారు గొప్ప అనేటువంటిది ఈ వీడియో కాదు, కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ గారికి ఎన్ని ఎలివెన్స్ ఇచ్చారో ఇప్పుడు నేను చెప్తాను. ఎలివేషన్ నెంబర్ 1, ఆ ఈవెంట్ కి మన టాలీవుడ్ నుంచి ఏ హీరోకైనా ఆహ్వానం అందిందా?
ఒక్క రామ్ చరణ్ గారికి మాత్రమే అందింది. ఎలివేషన్ నెంబర్ 2. అంత బిజీ టైంలో కూడా ముఖేష్ అంబానీ చుట్టూ అమెరికా మాజీ అధ్యక్షుడు కూతురు ఇవాంకా ట్రంప్, బిల్ గేట్స్, ఫేస్బుక్ జుకర్బర్గ్ మరియు బాలీవుడ్ బిగ్ స్టార్స్ అందరూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలబ్రిటీస్ ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన మాత్రం రామ్ చరణ్ గారికి వెల్కమ్ చెప్పడం, అది కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ చెప్పడం ఒక ఎత్తు అయితే, అది కూడా చేతులెత్తి నమస్కారం పెట్టి మరీ చెప్పడం. ఎలివేషన్ నెంబర్ 3. అంబానీ గారు మరలా రండి మ్యాజిక్ షో చూద్దాం అని చెప్పి చెయ్యి పట్టుకుని దగ్గరుండి తీసుకువెళ్లి మ్యాజిక్ షోని చూపించడం, అది కూడా అంత బిజీ టైంలో. ఎలివేషన్ నెంబర్ 4. అక్కడ ముగ్గురు బిగ్ బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఉన్నా కూడా నీతా అంబానీ గారు ఆర్సీని పిలవండి అని వాళ్ళకి చెప్పడమే కాదు వాళ్ళతో పిలిపించడం, ఇది ఆయన రేంజ్. ఎలివేషన్ నెంబర్ 5. ఆ ఈవెంట్కి ఆయన వెళ్ళగానే ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ గారిని రామ్ చరణ్ అని పిలవలేదు, జై శ్రీరామ్ అంటూ పిలిచారు. దానికి ఉపాసన గారు ఎంతో పొంగిపోయారు. ఒక వ్యక్తిని చూసి ఎవరైనా జై శ్రీరామ్ అని ఎవరైనా పిలుస్తారా? అది మన రామ్ చరణ్ గారి రేంజ్. అంతదాకా వస్తే ఎలివేషన్ నెంబర్ 6. షారుఖ్ ఖాన్ గారు పూర్తిగా బెండ్ అయ్యి సలాం కొట్టి మరియు ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి కాళ్ళని టచ్ చేశారు. దీని బిగ్గెస్ట్ ఎలివేషన్ కింద కూడా వేసుకోవచ్చు కావాలంటే, ఒకసారి మీరే చెక్ చేసుకోండి. షారుఖ్ ఖాన్ గారు రామ్ చరణ్ గారిని నిజంగానే అవమానించాలి అనుకున్నట్లయితే కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేస్తారు? ఇవన్నీ వదిలేసి రామ్ చరణ్ గారి భార్య అయినటువంటి ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ ఒక పోస్ట్ పెడితే దాన్ని భూతత్వంలో చూస్తున్నారు. ఆమె ఆ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, అప్పట్లో సౌత్ వాళ్ళంటే మొదటి నుంచి హిందీ వాళ్ళకు చులకన భావం ఉండేది. ఒకప్పుడు మన పంచకట్టును కూడా వాళ్ళు ఎగతాళి చేసేవారు. తెలుగు, మలయాళం, కన్నడ వాళ్ళను కూడా మదరాసి అని పిలిచేవారు. ఇడ్లీ, వడ, సాంబార్ అని హేళన చేసేవారు. ఇది ఒకప్పుడు. ఎందుకంటే అప్పుడు ప్రపంచానికి సినిమా ఇండస్ట్రీ అనగానే హిందీ ఇండస్ట్రీ ఎక్కువ. కారణం, మన తెలుగు వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా గుర్తింపు ఉండేది కాదు. ఎందుకంటే మన తెలుగు భాష ఆంధ్రప్రదేశ్లో తప్పితే ఎక్కడా మాట్లాడరు కాబట్టి. కానీ హిందీ భాష ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మాట్లాడతారు. అందువల్ల హిందీ సినిమా ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యేది. అందువల్ల మన వాళ్ళను చాలా చులకనగా చూసేవారు. ఇదే విషయం చిరంజీవి గారు వజ్రోత్సవ వేడుకల్లో కూడా చెప్పారు. నేను గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ మన తెలుగు వారి బొమ్మ ఒక్కటి కూడా లేదు అని చెప్పారు. తర్వాత లాస్ట్ ఇయర్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో చిరంజీవి గారు అవార్డు తీసుకుని వాటికి చెక్ పెట్టారనుకోండి. తర్వాత రీసెంట్గా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో అక్కడ ఉన్న బాలీవుడ్ టాప్ యాక్టర్స్తో కలిపి రామ్ చరణ్ గారి పెద్ద కటౌట్ కూడా పెట్టారు. అక్కడ ఆ విధంగా రామ్ చరణ్ గారు తన తండ్రి కలను నిజం చేసి చూపించారు. కానీ ఇప్పుడు అలా లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీ అనుకునే జనం ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తుంది. అంతెందుకు, వాళ్ళు కూడా మన కథల మీద డిపెండ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగా ఎవరూ కూడా మనతో విరోధం పెట్టుకోవాలని చూడరు కదా. పైగా షారుఖ్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రామ్ చరణ్. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, మీరే చూడండి. Your favorite Tollywood star? I'm very friendly with Ram, so. అలాగే వారి పిల్లలకు కూడా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. అందుకే చనువు కొద్దీ రామ్ చరణ్ గారిని ఆయన సినిమా డైలాగ్ ఆయన స్టైల్లోనే ఎలివేషన్ ఇస్తూ పిలిచారు. అయినా షారుఖ్ ఖాన్ గారు భారత్లో ఎంతో పెద్ద స్థాయి నటుడు. ఆయనకు తెలీదా ఎవరేంటో? ఆయన పందులకు పన్నీరు వాసన తెలుస్తుందా చెప్పండి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, పక్షపాతం చూపించే తెలుగు మీడియా మాఫియాకు వ్యతిరేకంగా రామ్ చరణ్కు నార్త్ ఆడియన్స్ డిఫెండ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. సాధారణంగా వాళ్ళు షారుఖ్ ఖాన్ గారిని డిఫెండ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఇక్కడ రివర్స్, మన తెలుగు వాళ్ళు రామ్ చరణ్ గారు పరుగు తీయడానికి ట్రై చేస్తుంటే అక్కడ నార్త్ ఆడియన్స్ అందరూ కలిసి డిఫెండ్ చేస్తున్నారు. చూడండి, ఇది కదా రియల్ గ్లోబల్ స్టార్ అంటే. మనకి ఇన్విటేషన్ రాకపోతే, మనల్ని ఎవరు పట్టించుకోకపోతే పక్కన ఉన్న వాళ్ళ మీద పడి ఏడవాలి, అంతే కదా. ఎలివేషన్ కూడా ట్రోల్ అనుకునే స్థాయికి తొక్కేసావు రామ్ చరణ్, పాపం వీళ్ళని. అయినా ఇలాంటివి రామ్ చరణ్ ఎన్ని చూడలేదు చెప్పండి. చిరుత నుంచి మొన్న రిలీజ్ అయిన RRR వరకు చూస్తూనే ఉన్నారుగా. తండ్రి చిరంజీవి గారి లెగసీని క్యారేజీ చేస్తున్నట్టే నెగిటివిటీని కూడా దాటుకుంటూ రామ్ చరణ్ గారు తన దారిలో వెళ్తుంటారు. ఎందుకంటే అతడు చిరంజీవి కొడుకు టు గ్లోబల్ స్టార్ వయా మెగా పవర్ స్టార్. అందరూ అభిమానించే హీరో భాషలో చెప్పాలంటే ఇవన్నీ ఆయనకు